2026 టీ20 వరల్డ్ కప్ లో భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పుబట్టాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన మొండి వైఖరితో ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోందని కపిల్ దేవ్ తీవ్రంగా విమర్శించారు. ఒకవేళ ఆటగాళ్లు స్వయంగా ఆడకూడదని నిర్ణయించుకుంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయమని, కానీ బోర్డే వారిని అడ్డుకోవడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత్తో ఆడే అవకాశం రావడం ఏ ఆటగాడికైనా కలని, ఆ కలను బోర్డు చిదిమేయడం ఏమాత్రం సమంజసం కాదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం క్రీడలను బలి చేయడం వల్ల పాక్ తన సొంత ఆటగాళ్లకే వెన్నుపోటు పొడుస్తోందని ఆయన వాపోయారు. మీరు అద్భుతమైన ప్రతిభ ఉన్న యువ క్రీడాకారులను ప్రపంచ వేదికపై ఆడనివ్వకుండా వారి కెరీర్లను నాశనం చేస్తున్నారు. ఇది కేవలం ఒక మ్యాచ్ ను వదులుకోవడం కాదు, ఒక తరాన్నే క్రికెట్ కు దూరం చేయడమని కపిల్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్లో రాజకీయాలను చూపించడం వల్ల పాక్ క్రికెట్ ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వారిని మర్చిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ బహిష్కరణ ధోరణి కొనసాగితే ప్రపంచ క్రికెట్ మ్యాప్ లో పాకిస్తాన్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కపిల్ హెచ్చరించారు. భారత్ పాక్ మ్యాచ్ జరగకపోతే అభిమానులు బాధపడతారు, భావోద్వేగాలు దెబ్బతింటాయి. కానీ అది కొంతకాలం మాత్రమే. అభిమానులు ఇతర జట్ల మ్యాచ్లను చూస్తారు. ప్రపంచం తన దారిన తాను ముందుకు సాగిపోతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ లో ఏకాకిగా మిగిలిపోతుందని ఆయన విశ్లేషించారు. ఒకసారి ఐసీసీ నిబంధనల నుంచి తప్పుకుంటే మళ్లీ పాత వైభవం రావడం అసాధ్యమని ఈ సందర్భంగా కపిల్ దేవ్ పాకిస్తాన్ కి గుర్తు చేశారు. ఈ వివాదం వెనుక పాక్ అనుసరిస్తున్న తర్కం లేని విధానాన్ని కపిల్ తప్పుబట్టారు. ఇప్పటికే భారత్ తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడుతున్నప్పుడు అక్కడ కూడా మ్యాచ్ ఆడమని చెప్పడం పాక్ బోర్డు అసమర్థతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థికంగా పాక్ దివాలా తీయడమే కాకుండా ఐసీసీ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. రాజకీయాలు తన పని తాను చేసుకుపోతాయి, కానీ క్రీడలు ప్రజలను కలపాలి. ఈగోలను పక్కన పెట్టి డైలాగ్స్ ద్వారా పరిష్కారం వెతకాలి తప్ప ఇలాంటి మొండి నిర్ణయాలు ఏ దేశ ప్రగతికి దోహదపడవని కపిల్ దేవ్ కుండబద్దలు కొట్టారు.